ఉగ్రవాదంపై భారత్ యొక్క జీరో టాలరెన్స్ వైఖరిని ఆపరేషన్ సింధూర్పై విదేశాలలో ప్రచారం. 7 అఖిలపక్ష ప్రతినిధుల జాబితాను ప్రకటించిన కేంద్రం. 59 మంది సభ్యులతో కూడిన ఈ బృందాలు మే 23 నుంచి 32 దేశాల సందర్శన. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన పాశవిక ఉగ్రవాద దాడి తర్వాత ఉగ్రవాదంపై భారత్ యొక్క జీరో టాలరెన్స్ వైఖరిని ఆపరేషన్ సింధూర్పై విదేశాలలో ప్రచారం చేయడానికి వివిధ దేశాలకు ప్రయాణించి 7 అఖిలపక్ష ప్రతినిధుల జాబితాను కేంద్రం శనివారం విడుదల చేసింది. 59 మంది సభ్యులతో కూడిన ఈ బృందాలు మే 23 నుంచి 32 దేశాలను సందర్శిస్తాయి. వీరిలో ఎన్డీఏ నుంచి 31 మంది రాజకీయ నాయకులు, ఇతర పార్టీలకు చెందిన 20 మంది రాజకీయ నాయకులున్నారు. వారికి మాజీ దౌత్యవేత్తలు సహాయం చేయనున్నారు. ఈ ప్రతినిధుల బృందాలకు భారతీయ జనతా పార్టీ ఎంపీలు బైజయంత్ జైపాండా, రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ కు చెందిన శశి థరూర్, జనతాదళ్ యునైటెడ్ నాయకుడు సంజయ్ షూ, శివసేన నుంచి శ్రీకాంత్ షిండే, ద్రవిడ మునేట్రా కజగం, పార్టీ ఎంపీ కనుమోలి కరుణానిధి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుప్రియా సులే నేతృత్వం వహిస్తారు. వారు 32 దేశాలను, బెల్జియంలోని బ్రసెల్స్ లోని EU ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నారు. 7 ఎంపీల బృందాలు వాళ్లు వెళ్లే దేశాలేవి. గ్రూప్ 1 సౌదీ అరేబియా, కువైట్, బెహరీన్, అల్జీరియాలను సందర్శిస్తుంది. ఇక బైజయంత్ పాండా బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే, బీజేపీ ఎంపీ ఫోంగన్ కోన్యాక్, బీజేపీ ఎంపీ రేఖా శర్మ, బీజేపీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఆల్ ఇండియా మజిల్ ఇన్ ఇతెహాదుల్ ముస్లిమీన్ ఎంపీ సత్మన్ సింగ్ సంధు, నామినేటెడ్ ఎంపీ గులాం నబీ ఆజాద్, మాజీ కేంద్ర మంత్రి, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి రాయబారి హర్ష్ సింగ్లా. గ్రూప్ 2 యూకే, ఫ్రాన్స్, జర్మనీ, EU, ఇటలీ, డెన్మార్క్లకు వెళ్తుంది. రవిశంకర్ ప్రసాద్ బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ ఎంపీ ప్రియాంక చతుర్వేది, శివసేన గులాం అలీ ఖాతానా, నామినేటెడ్ ఎంపీ అమర్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ సమీక్ భట్టాచార్య, బీజేపీ ఎంపీ ఎంజే అక్బర్, మాజీ కేంద్ర మంత్రి రాయబారి పంకజ్ సరన్. గ్రూప్ 3 ఇండోనేషియా, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్లను సందర్శిస్తుంది. సంజయ్ కుమార్ షూ జేడీయూ ఎంపీ అపరాజిత సారంగి, బీజేపీ ఎంపీ యూసుఫ్ పఠాన్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బ్రిజ్లాల్, బీజేపీ ఎంపీ జాన్ బ్రిటాస్, సిపిఐ ఎంపీ ప్రధాన్ బారుష్, బీజేపీ ఎంపీ హేమంత్ జోషి, బీజేపీ ఎంపీ సల్మాన్ ఖర్షుద్, కాంగ్రెస్ అంబాసిడర్ మోహన్ కుమార్. గ్రూప్ 4 యుఏఈ, లైబీరియా, కాంగో, సిరియో లియోలను సందర్శిస్తుంది. ఇక శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే, శివసేన ఎంపీ బన్సూరి స్వరాజ్, బీజేపీ ఎంపీ మహమ్మద్ బషీర్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ అతుల్ కార్గ్, బీజేపీ ఎంపీ సస్మిత్ పాత్ర, బీజూ జనతాదళ్ ఎంపీ మనన్ కుమార్ మిశ్రా, బీజేపీ ఎంపీ ఎస్ఎస్ అహ్లువాలియా, బీజేపీ మాజీ ఎంపీ అంబాసిడర్ సుజన్ చినాయ్. గ్రూప్ 5 అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియాలో పర్యటిస్తుంది. శశి థరూర్ కాంగ్రెస్ ఎంపీ సాంభవి, ఎల్జేపీ ఎంపీ సర్ఫరాజ్ అహ్మద్, జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీ జీఎం హరీష్ బాలయోగి, తెలుగుదేశం పార్టీ ఎంపీ శశాంక్ మణి త్రిపాఠి, బీజేపీ ఎంపీ భువనేశ్వర్ సింగ్ కలిత, బీజేపీ ఎంపీ మలిద్ మురళీదేవరా, శివసేన ఎంపీ తేజస్వి సూర్య, బీజేపీ ఎంపీ రాయబారి ధరంజిత్ సింగ్ సంధు. గ్రూప్ 6 స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, రష్యాలను సందర్శిస్తుంది. కనిమోలి కరుణానిధి, డీఎంకే ఎంపీ రాజీవ్ రాయ్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ మియాన్ అల్తాఫ్ అహ్మద్, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ బ్రిజేష్ చౌతా, బీజేపీ ఎంపీ ప్రేమ్చంద్ గుప్తా, రాష్ట్రీయ జనతాదళ్ ఎంపీ అశోక్ కుమార్ మిఠల్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అంబాసిడర్ మజీవ్ ఎస్ పూరి, రాయబారి జావేద్ అష్రఫ్. గ్రూప్ 7 ఈజిప్ట్, ఖతర్, ఇథియోపియా, దక్షిణాఫ్రికాలను సందర్శిస్తుంది. సుప్రియా సులే ఎన్సీపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడి, బీజేపీ ఎంపీ విక్రమ్జిత్ సింగ్ సాహిడ్, ఆప్ ఎంపీ మనీష్ తివారీ, కాంగ్రెస్ ఎంపీ అనురాగ్ సింగ్ ఠాగూర్, బీజేపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ ఎంపీ ఆనంద్ శర్మ, కాంగ్రెస్ వి మురళీధరన్, బీజేపీ రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్.